మనవాడు ముందుకెళ్తే ఒక అద్భుతం, మనవాడు వెనక్కి వెళ్తే దాన్ని అద్భుతాల్లోకి వెళ్ళి అద్భుతం అని చూపించాలి. ఇది ప్రస్తుతం ఈనాడు జ్యోతిల స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇప్పుడు నిన్నగాక మొన్న సహకార సంఘాలు జగన్ హయాంలో సర్వనాశనం చేసేసాడు. మన నీటి సంఘాలు జగన్ సర్వనాశనం చేసేస్తే ఇప్పుడు వచ్చి కాపాడాడు, ఎన్నికలు జరిపారు, క్లీన్ స్వీప్ చేసింది. అంటే సర్వనాశనం చేశాక దాన్ని కాపాడడం కోసం ఎన్నికలు పెట్టారని కదా రాసుకొచ్చింది ఈనాడు జ్యోతి. అది కూడా చదువుకున్నాం మనం, ఆ రోజున మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు అదే ఈనాడు రాస్తుంది పిఏసిఎస్లు అంటే సహకార సంఘాల ఎన్నికలు ముందు త్రిసభ్య కమిటీలు వేసేస్తారట. జగన్ సర్వనాశనం చేశాడంటే అదంతా బాగు చేసి ఎన్నికలు పెడతారట. అదేంటి, అక్కడేమో సాగునీటి సంఘాలకేమో ఎన్నికలు రావడంతో బాగుపడిపోతాయా, ఇక్కడేమో బాగు చేశాక ఎన్నికలు పెడతారా? ఓ రకంగా చెప్పాలంటే వెనకడుగు వేస్తోంది. సాగునీటి సంఘాలని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాలి కాబట్టి వాటిట్లలో ఇప్పుడు ఇంకోటి ఎన్నికలు బాయ్కాట్ చేసేసింది కాబట్టి నడిచిపోయింది. అదే సహకార సంఘాల ఎన్నికలు వచ్చేటప్పటికి మన ఇష్టారాజ్యం నడవదు. అక్కడ ఎంత తిప్పలు పడ్డా కూడా సహకార సంఘాల ఎన్నికలు ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటాయి, లోకల్గా ఆయా సహకార సంఘాల్లో ఎవరికి పలుకుబడి ఉంది అంటే దాంట్లో మెంబర్స్ ఎవరు. ఇందులో ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీలోకి వచ్చేసారు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. ఈ సహకార సంఘాల్లో సాధారణంగా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా పాత్ర పోషించేవాళ్ళు. ఈ సహకార బ్యాంకులు కానీ సహకార సంఘాలు కానీ వాళ్ళు వైసీపీలోకి రావడం వల్ల వాళ్ళకి పట్టు ఎక్కువగా ఉంది. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరిగితే కనుక వీళ్ళు గెలిచినట్టు వస్తుంది. మొన్ననే శాంతం అయిపోయింది, క్లీన్ స్వీప్ చేసిందని ఇప్పుడు మళ్ళీ గెలిచినట్టు వస్తుంది. ఇప్పుడు రేపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు ఎన్నికలు జరగాలి వచ్చే ఏడాది. అవి పూర్తయ్యేలో పెడితే కనుక ఇది ఒక బూస్ట్ అవుతుంది కాబట్టి పెట్టట్లేదు. ఇది వాస్తవం. దాన్ని డైవర్ట్ చేస్తా మావాడు ఏం చేసినా లోక కళ్యాణం కోసం, ఎదురోడు ఏం చేసినా లోక విరోధి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్ మాత్రం సైకలాజికల్గా మన మెదళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేసుకొస్తున్నారు, నడుస్తోంది అది.